ఇదేం చెత్త రాజకీయం? చంద్రబాబు గరంగరం. ఒక్కొక్కరు ఆంబూతుల్లా తరయ్యాయి బూతులు తిడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ బూతులు తిట్టిన వారిని పరామర్శించడం ఏంటని మండిపడ్డారు ఆయన. వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిడతారు, విపక్షంలో ఉన్నా బూతులు తిడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిడితే ఎవరికైనా కోపం వస్తుందన్నారు. అధికారంలో ఉంటే బూతులు తిడతారు, అపోజిషన్ లో ఉంటే కూడా బూతులు తిడతారు. ఇది ఎక్కడ న్యాయమో ఏమయ్యా? మీకు ఇది కరెక్టేనా? మీకైతే కోపం రాదా? మీ తల్లిని తిడితే మీకు కోపం రాదా? మీ ఇంట్లో వాళ్ళని తిడితే మీకు కోపం రాదా? మనం తిట్టించుకోవడానికి రాజకీయం చేస్తున్నామా? బాధ, ఆవేదన, లెక్కలేనితనం, ఆంబూతులు మారిగా తయారైపోయారు. ఒకసారి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, గంజాయిమయం చేశారు. చెత్త రాజకీయాలు, చెత్త ప్రయోగాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు. నేతల కోసం చనిపోయిన వారి కుటుంబాలు పరామర్శించకుండా బూతులు తిట్టిన వారిని పరామర్శిస్తున్నారన్నారు ముఖ్యమంత్రి. బయట వస్తే బలవంతంగా మనుషులు తీసుకొస్తారు, వాళ్ళ కారుల కిందనే మనుషులు చంపేస్తారు. చంపేసి మళ్ళీ గవర్నమెంటే చంపిందని మన మీద నెప్పవేస్తారు. పరామర్శలో పోతారు, పోతూ పోతూ మనుషులు చంపేస్తారు. వీళ్ళు మాత్రం పరామర్శించరు. బతుకుండే వాళ్ళని పరామర్శిస్తారు, బూతులు తిట్టిన వాళ్ళని పరామర్శిస్తారు. నీకోసరం వచ్చి చనిపోతే పరామర్శించిన పార్టీలు ఇవన్నీ. బూతులు తిడతామనే వారికి, నేరాలు ఘోరాలు చేసేవారికి చట్ట ప్రకారం శిక్ష తప్పదన్నారు చంద్రబాబు.